హాయ్ అండి. మనం 5th క్లాస్ సైన్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట. టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా చదువుకోవాలి. డిఎస్సికి ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో చూసుకుంటే మనం తెలంగాణ యొక్క రాష్ట్రగీతం ఎవరు రాశారు అనేసి అడుగుతారనమాట. అలా అడిగేటప్పుడు తెలంగాణ రాష్ట్రగీతాన్ని ఎవరు రాశారు అనేసానంటే మన పరిసరాలు. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే మన పరిసరాలు అనే టైటిల్తో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే జాతీయ స్థాయిలో జాతీయ విద్యా పరిశోధన సంస్థ ఎన్సీఆర్టీ వారు ఏమేమి చేస్తారంటే సిలబస్ను, పాఠ్యపుస్తకాలను, ఇతివృత్తాలను పరిగణలోకి తీసుకొని మన పాఠ్యపుస్తకాలని సిలబస్ను తయారు చేస్తారనమాట. సిలబస్ అని అంటే బుక్స్ని తయారు చేస్తారు. నెక్స్ట్ నిర్బంధ ఉచిత విద్యా హక్కు 2009 ప్రకారం పరిసరాల విజ్ఞానం ప్రాథమిక స్థాయిలో అభ్యసించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు నేరుగా విషయాలను అందించకుండా సేకరించడం ద్వారా, చూడడం ద్వారా, పరిశీలించడం ద్వారా నేర్చుకుంటారని. మీకు తెలుసా అని ఉంటుంది కదా, మీకు తెలుసా అని ఉండే దగ్గర దేనికి అది సంబంధించింది అని అంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని విస్తృతపరచడానికి. మీకు తెలుసా అని టెక్స్ట్ బుక్లో మనకి ప్రతి లెసన్లో ఉంటాయన్నమాట. అవి దేనికి అంటే వాడికి తెలిసిన నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ తెలియాలి, ప్రతి విషయం వాడు నేర్చుకోవాలి అనే పర్పస్ పైన అవి పెట్టారనమాట. నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయాలని. నెక్స్ట్ వన్ ఏమిటంటే ఇప్పుడు అభ్యసనాన్ని అంచనా వేసుకోవడానికి మనం ఎంత నేర్చుకున్నాం అనే శీర్షిక ఉంటుందన్నమాట. ఎంతవరకు నేర్చుకున్నాము అనేసి అని అంటే అసలు స్టూడెంట్ అనేవాడు ఒక లెసన్ ఆడికి ఎంతవరకు అర్థమైంది అనే కాన్సెప్ట్ పైన మనం ఎంతవరకు నేర్చుకున్నామనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను ఇవి చేయగలనా అనేది కూడా ఉంటుందన్నమాట. ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఉంటే దానికి అది ఎందుకు ఇచ్చారు అనేసి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. ఇవన్నీ మెథడ్స్లో వస్తాయి. అవి ఎందుకంటే స్వీయ మూల్యాంకనం కోసం అనమాట. స్వీయ మూల్యాంకనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. వాడికి ఎంతవరకు తెలుసు, నాకు ఈ పాఠం అర్థమైందా, అర్థం కాలేదా, నేను ఇవి చేయగలనా లేదా అనేది దానికోసం అనమాట. నెక్స్ట్ మనము ఇది కూడా చూసుకోవాలన్నమాట. ఏంటి అని అంటే ఇక్కడ రాజ్యాంగ పీఠిక అని ఉంది కదా, రాజ్యాంగాన్ని ప్రజలు ఎవరికి వాళ్ళే ఇచ్చుకున్నారా అనేసి అడుగుతాను. మాకు మేమే ఇచ్చుకున్నాము, ఎవరికి వారే ఇచ్చుకున్నారు లేదు అనుకోని అనేసి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడనమాట. నెక్స్ట్ ఏంటంటే మన రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు రూపొందించబడింది, మన రాజ్యాంగం అనేసి అంటే 1949 నవంబర్ 26 అనమాట. నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని రూపొందించారు అనేసి. నెక్స్ట్ ఏమని అడుగుతారంటే ఈ సీక్వెన్స్ అడుగుతారనమాట. ఏంటి అని అంటే భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఇది లైన్లో పెట్టండి అనేసి అడుగుతారనమాట. అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య అలాగా. అందుకే ఈ సీక్వెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నారు అనేసి దీని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ మనం జంతువులు మన జీవన ఆధారం అనే లెసన్ అనమాట. ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్ పాయింట్స్ ఏమీ అక్కర్లేదన్నమాట. ఫస్ట్ ఆది మానవులు ఎక్కడ జీవించేవారు అని అడుగుతాడు. ఎక్కడ జీవించేవారు? అడవుల్లో జీవించేవారు అనేసి. అసలు అడవుల్లో జీవించేవారు ఏం తినేవారు అనేసి అంటే జంతువుల మాంసాన్ని, దుంపలు వారి యొక్క ప్రధానమైన ఆహారం అన్నమాట. నెక్స్ట్
జంతువుల్ని వాళ్ళు మచ్చిక చేసుకునేవారు. దేనికోసము? ఆహారం కోసం, రక్షణ కోసం, రవాణా కోసం అనమాట. అంటే వేరే జంతువులు వచ్చి అటాక్ చేయకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం జంతువుల్ని పెంచుకునేవాళ్ళు. జంతువుల్ని తినడానికి పెంచుకునేవాళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కూడా జంతువుల్ని పెంచుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఆవుని, గేదెని దేనికి యూజ్ చేసుకున్నారంటే పాల కోసం ఆహారంగా యూజ్ చేసుకున్నారు. వ్యవసాయంలో ఉపయోగించే యానిమల్స్ ఏంటి అని అంటే ఎడ్లు, దున్నపోతులు అనేసి అనమాట. నెక్స్ట్ ఒంటెని రాజస్థాన్లో ఒంటెలు ఉంటాయి. ఒంటెలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని అంటే రాజస్థాన్లో ఉంటాయి, ఎడారి ప్రాంతంలో ఉంటాయి. ఒంటెని ఎడారి వాడని కూడా అంటారనమాట. ఒంటి పైన చాలామంది ఇసుకలో వాళ్ళు నడవలేరనమాట. ఎండ వల్ల ఎక్కువ ఎండ వల్ల వాళ్ళు నడవలేరు. సో ఒంటి కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి, అవి ఎండకు తట్టుకుంటాయి. నెక్స్ట్ ఒంటె ఎక్కువ వాటర్ కూడా దానికి అవసరం లేదనమాట. సో దానిపైన ఎక్కి చాలా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చానమాట మన అవసరాల కోసం జంతువులను ఎలా ఉపయోగించుకుంటున్నామని అంటే జీవనోపాధి కోసం, వ్యవసాయం కోసం, వినియోగ వస్తువుల కోసం, వినోదం కోసం, రక్షణ కోసం, నెక్స్ట్ రవాణా కోసం, ఆహారం కోసం అనేసి దేనికోసం మల్టిపుల్ ఆప్షన్స్లో కూడా ఇస్తాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమీ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవన్నమాట. ఇవి కూడా ఇక్కడ ఏంటి అనేసి అంటే గొర్రెలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో అక్కడ చెట్లు అవి తినడానికి ఏమీ లేకపోతే ఇలాగా వేరే ఊర్లు వెళ్ళిపోతారనమాట. అక్కడ వాటర్ అవి ఫెసిలిటీ అవి ఏమీ లేకపోయినా సరే వేరే ఊరు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రైతు మిత్రులు అని వేటిని అంటారు అనేసి ఆప్షన్స్లో ఇస్తానమాట. ఇక్కడ రైతు మిత్రులు ఏంటేంటి? వానపాము, సాలిపురుగు, చీమ, పాము, నెక్స్ట్ ట్రికోగ్రామా అనేసి. అయితే ఒక్కొక్క దానికోసం మనం ఇప్పుడు నేర్చుకుందాం అన్నమాట. ఫస్ట్ వానపాము అసలు ఏం చేస్తుంది అని అంటే వ్యవసాయంలోని వ్యర్థ పదార్థాలని తింటుంది అనమాట. తినేసి అది విసర్జించే పదార్థం భూమికేమో ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది అనమాట. ఈ వానపాము ఎప్పుడైనా చూస్తే అది భూమిని తొలుచుకుంటూ ఉంటుంది. అలా తొలుచుకుంటూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ చెట్లు యొక్క వేలుకి గాలి కూడా అందుతుంది అనమాట. అందువల్ల మొక్కలు అనేవి చాలా ఏపుగా దిగుబడిగా పెరుగుతాయి. దానికోసం అనమాట. నెక్స్ట్ సాలిపురుగు ఏం చేస్తుంది? దాని దగ్గరికి వచ్చి గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకునేటప్పుడు ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవిస్తుందంట. ఇక్కడ పాయింట్ మనం చూసుకోవాలి. ఏంటి అంటే సాలెపురుగు అనేది ఎక్కడి నుంచి దారాన్ని స్రవిస్తుంది అని అంటే ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవిస్తుంది. ఉదర భాగంలో ఉండే గ్రంథుల, పక్క భాగంలో ఉండే గ్రంథుల, కింది భాగంలో ఉండే గ్రంథుల అని కూడా అడుగుతాడనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే చీమ ఏం చేస్తుంది అని అంటే మొక్కలపై తిరుగుతుంటుంది. మొక్కలపై చిన్న చిన్న పురుగులను తింటుంది, వాటి గుడ్లను తింటుంది. రైతులకు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండా దాని హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే పాము ఏం చేస్తుంది? ఎలకల్ని తింటుంది అనమాట. ఎలకలు ఏం చేస్తుంటాయి? పంటలో ఉండే ధాన్యాన్ని, కంకుల్ని వాటిని తినేస్తాయి కదా, వాటి కోసం. అయితే ఇక్కడ విషపూరితమైన పాములు ఇచ్చాడనమాట. వాటి నేమ్స్ అడుగుతాడు. ఏంటి? నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకు మాత్రమే విషం ఉంటుందంట. మిగతా వేటికి కూడా మ్యాక్సిమము విషం ఉండదంట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ట్రికోగ్రామా అనేది ఇది దేన్ని ఎవరు సృష్టించారంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR అనే సంస్థ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో దీన్ని సృష్టించారంట. ఎందుకు? 1 వీక్ ఇది బతుకుతుందంట, తర్వాత చనిపోతుందంట. ఇది దేనికి వర్క్ చేస్తుందని అంటే పంట పాడు చేసే పురుగుల యొక్క గుడ్లను నాశనం చేయడానికి దీన్ని ICAR అనే సంస్థలోని శాస్త్రవేత్తలు దీన్ని సృష్టించారనమాట. ట్రైకోగ్రామా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించిన జీవి ఏదేనంటే ట్రికోగ్రామా అనేసి మనం గుర్తు పెట్టాలన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ గిరిజనులు ఏవి యూజ్ చేసుకొని వాళ్ళు సంతల్లో వాటిలో అమ్ముతారు, దేనివల్ల ఏమేమి తయారు చేస్తారని అంటే ఇక్కడ నెమలి ఏకలతో ఇలాగ విసనకర్రలు అవి చేసి అమ్ముతారు. నెక్స్ట్ ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయంట. ఆ గుండీలు విదేశాలకి ఎగుమతి చేస్తారంట. ఎగుమతి చేసి వాళ్ళని డబ్బుని సంపాదిస్తారు. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక నోట్స్ పైన రాసుకున్నా ఓకే, లేదు అనేసి అన్న ఇలాగ మనము టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకొని ఉంచుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు, ఏంటి వన్యప్రాణి రక్షణ చట్టం ఎప్పుడు ఏర్పడింది? 1971. దానిలో ఉన్న షెడ్యూల్ 1 ప్రకారం ఏంటంటే అడవి జంతువుల్ని వేటాడినా అమ్మినా సరే వాళ్ళకేమో ఏమవుతుందంటే 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనమాట. నెక్స్ట్ ₹1,00,000 వరకు జరిమానా. ఎన్ని ఇయర్స్ వాళ్ళకి జైలు శిక్ష అని అడుగుతాడనమాట. 3 to 7 years. వన్యప్రాణి రక్షణ చట్టం ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1971 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకట ఏమి ఇచ్చారనంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి 20 నిమిషాలకి ఒక జాతి అనేది కనుమరుగైపోతుందంట. అంటే అన్నీ నాశనం అనేవి అంతరించిపోతున్నాయి అన్నమాట. మన జాతీయ జంతువు ఎవరు అని అంటే పులి. భారత్లో బంగ్లాదేశ్లో కూడా ఎక్కువగా కనిపించే పులులంట రాయల్ బెంగాల్ టైగర్ అంట. భారతదేశంలోనూ బంగ్లాదేశ్లోనూ కనిపించే పులులు ఏ రకాలకి చెందినవి అంటే రాయల్ బెంగాల్ టైగర్ రకానికి చెందినవి అనేసి చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఇచ్చాడనమాట ఇంపార్టెంట్ పాయింట్. బట్టమేక పక్షులు, కలివి కోడి, పొంగనూరు ఆవులు సంఖ్య రోజుకు తగ్గుతూ ఉండడం వల్ల అవి తగ్గిపోతున్నాయి అన్నమాట. సో వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే అని ఇక్కడ కనిపిస్తున్న ఈ జంతువు ఉంది కదా పక్షి, దీని పేరు రావందంట. ఇది ఎన్ని అడుగులు ఎత్తు వరకు ఎగురుతుంది అని అంటే ఎంత ఎత్తు ఉంటుంది అని అంటే 2 అడుగులు ఎత్తు ఉంటుందంట. మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించట్లేదంట. అప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు ఉండట్లేదంట. అంతమైపోతున్నాయి అంట. దానిని తెలిపిన వారికంట తెలంగాణ రాష్ట్రం ఎన్ని లక్షలు గిఫ్ట్ ఇస్తుందంట అంటే ₹2,00,000 బహుమతి ప్రకటిస్తాను అనేసి అన్నదంట. ఇది ఈ లెసన్లో ప్రతి పాయింట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కీలక పదాలు ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.